ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు శుక్రవారం కాదండి. ఈ యొక్క శుక్రవారం దినమున లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి శక్తివంతమైన ప్రార్థన చేయబడుతుంది. ఈ ప్రార్థనలో మీరు ఏకీభవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరకు వచ్చి మీలో ఉన్నటువంటి ప్రతి వ్యాధి నుంచి, రోగము నుంచి, బాధల నుంచి, శ్రమల నుంచి, పాపము నుంచి, శాపము నుంచి, బంధకాల నుంచి విడుదల చేయనయ్యున్నారు. ఈ ప్రార్థన మీరు వినుచు అనేక మందికి ఈ యొక్క ప్రార్థన రీచ్ అయ్యే విధముగా షేర్ చేయండి. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకి పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించియున్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. నేను నిన్ను బాగు చేసేదను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరుస్తున్నాడు. ఆమేన్. ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే, ఈ వచనము మొత్తము మనము గమనించినట్లయితే, నేను నిన్ను బాగు చేసేదను. ఇక్కడ ప్రజలకు అధికారి అయినటువంటి హిజ్కియా రాజుకు ఒక రోగము వచ్చింది. ఆ రోగము ఏంటంటే మరణకరమైన రోగము ద్వారా ఆయన బాధపడుతున్నాడు. ఆ మరణకరమైన రోగము ఆయన ఏం చేస్తుందంటే భయాన్ని కలుగజేస్తుంది, ఆందోళన కలుగజేస్తుంది. ఆ రోగము ఆయన్ని కృంగదీస్తుంది. కానీ ఇక్కడ హిజ్కియా రాజుకి ఒక బలమైన నమ్మకము. అదేంటంటే, నేను దేవుని దగ్గరికి వెళితే, దేవునికి ప్రార్థన చేస్తే నాకు స్వస్థత కలుగుతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి వైద్యము నన్ను బాగు చేయలేదు, ఈ లోకంలో ఉన్నటువంటి డాక్టర్స్ నన్ను బాగు చేయలేరు అని ఒక బలమైన నమ్మకంతో ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే, భయముతోనూ, ఆ మరణకరమైన రోగము ఏం చేస్తుందంటే ఆయన్ని భయాన్ని కలగచేస్తుంది, ఆందోళన కలగచేస్తుంది. ఆ రోగం ఆయన్ని కృంగ చేస్తుంది. ఆ కృంగుబాటు తనముతో ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఆ భయము, ఆ రోగము, ఆ ఆందోళన ఆయనకి ఏం చేస్తుందంటే కన్నీరు విడుస్తున్నాడు. ఆయన కన్నీరు విడుచుచు దేవునికి ప్రార్థన చేశారు. నేను నిన్ను బాగు చేసేదను అనే దీనికి ముందు హిజ్కియా రాజు 2 చేశాడు. కన్నీళ్లు విడుచుట చేశాడు, ప్రార్థన చేయటము చేశాడు. కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. ఆయన నార్మల్ ప్రార్థన చేయలేదండి. ఇక్కడ ఏంటంటే ఆ రోగం ఆయన ఏం చేస్తుందంటే భయం కలగచేసింది. ఆ రోగం ఆయన ఏం చేస్తుందంటే కృంగుబాటుతనము చేసింది. మరణ భయముతో ఆయన కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా నన్ను ఎవరు బాగు చేయలేరు, ఏ మందు నాకు ఏ డాక్టర్స్ నన్ను బాగు చేయలేరు, కానీ దేవుడొక్కడే, యెహోవా దేవుడొక్కడే నన్ను బాగు చేయనై ఉన్నాడని ఆయన కన్నీళ్లు విడుచుచు నీ ప్రార్థన చేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, నేను నిన్ను బాగు చేసేదను ముందుగా ఆయన 2 కార్యాలు చేశాడు. 1 కన్నీళ్లు విడిచాడు, తర్వాత ప్రార్థన చేశాడు. బాగుపడిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదును. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన బాగుపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన దేవునికి కృతజ్ఞతుడై ఆయన దేవుని సన్నిధికి వెళ్ళాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు. వ్యాధితో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాడు. వ్యాధితో ఉన్నప్పుడు, మరణ భయముతో ఉన్నప్పుడు దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎలాగుందంటే కన్నీటితోనూ వేదనతోనూ ప్రార్థన చేశాడు. దేవా నన్ను బ్రతికించు, నా ఆయుష్ను పొడిగించు ప్రార్థన చేశాడు. బాగుపడిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే దేవునికి కృతజ్ఞతుడై దేవుని సన్నిధికి ఎక్కిపోయాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క జీవితంలో కూడా, నీ శరీరంలో కూడా ఏ వ్యాధి చేత, బాధ చేత, ఏ భయము ద్వారా, ఆందోళన ద్వారా
కృంగిపోతున్నావా? బాధపడకు. హిజ్కియా రాజుని బాగు చేసిన దేవుడు ఉదయకాల సమయంలో నిన్ను నన్ను బాగు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు. ఏ బాధల్లో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ వేదనలో, ఏ శ్రమల గుండా, ఏ వ్యాధి గుండా, ఏ మరణ భయం గుండా నువ్వు వెళ్ళుచున్నావో పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో నిన్ను బాగు చేయటానికి ఆయన రెడీగా ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని మనక బైబుల్ చెప్తుంది. కాబట్టి ఈ ప్రార్థన నేను చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించండి. దేవా, నన్ను స్వస్థపరచు. నీకు ఏ బాధ ఉందో, శారీరకమైన బాధ, మానసికమైన బాధ, ఏ రోగము చేత బాధపడుచున్నావో ఆ బాధని దేవునికి చెప్పుకోండి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీ కుడి చెయ్య మీకు ఏ సమస్య ద్వారా, ఏ వ్యాధి చేత బాధపడుచున్నారో అక్కడ మీ హస్తము ఊస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రార్థన ద్వారా దేవుడే మిమ్మల్ని స్వస్థపరచునై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి అందరూ ఏకీభవించండి. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. జీవాధిపతి, నీ కొందనాలయ. లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి నా తండ్రి శుక్రవారం దినమ నా తండ్రి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేస్తుండగా నా తండ్రి ఈ ప్రార్థన ద్వారా నా తండ్రి ఈ శక్తివంతమైన ప్రార్థన ద్వారా నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ నీ ప్రజలను మీరు తాకమనడుగుచున్నానయా. స్తోత్రము చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ, ఇశ్రాయేలు ప్రజలను ఏ విధముగా షెకీనా మేఘము ఆవరించి ఉన్నదో మా ప్రభువా, లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి నా తండ్రి నీ షెకీనా మేఘము, పరిశుద్ధాత్మ మేఘము కమ్ముకొని నా తండ్రి ఈ టవర్ నుంచి ప్రార్థన చేయుచుండగా నా తండ్రి ఈ ప్రార్థన పరిశుద్ధాత్మ దేవా మీ ఎంత మంది ఈ ప్రార్థన వినుచున్నారో, వినబోతున్నారో ఆయా వారిలో ఉన్నటువంటి ప్రతి బంధకము నుంచి యేసు నామములో విడుదలవునుగాక నా తండ్రి. దేవా, స్తోత్రం నాయన. దేవా, పరిశుద్ధాత్మ దేవా మీ కొందనాలు చెల్లిస్తున్నాను. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుచున్న వారికి ఈ పరిశుద్ధాత్మ దేవ వారి హార్ట్ను నా తండ్రి మీరు తాకమని అడుగుచున్నాను. ఏ సమస్య ద్వారా నా తండ్రి, ఏ ప్రాబ్లం ద్వారా నా తండ్రి ఈ హార్ట్ ప్రాబ్లం నా తండ్రి ఉన్నదో మా ప్రభువా వారికి స్వస్థత కలుగును గాక మా ప్రభువా. లంగ్స్ ప్రాబ్లంతో బాధపడుచున్నటువంటి ప్రతి ఒక్కరి లంగ్స్ ను పరిశుద్ధాత్మ దేవ మీరు తాకి ఆ రెండు లంగ్స్ ఉన్నటువంటి ప్రతి ఇన్ఫెక్షన్, ప్రతి లంగ్స్ కి సంబంధించినటువంటి ప్రతి వ్యాధులను యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక మా ప్రభువా. స్తోత్రం నాయన. లివర్ ప్రాబ్లంతో బాధపడుచున్న వారికి నా తండ్రి ఆయా వారి లివర్ ని మీరు తాకమని అడుగుచున్నాను. కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుచున్న వారికి మా ప్రభువా యేసు నామములో నా తండ్రి ఆయా కిడ్నీకి సంబంధించినటువంటి ప్రతి వ్యాధిని యేసు నామములో బంధిస్తున్నాను. ఆయా మీరు వెళ్ళి తాకమని అడుగుచున్నాను. ఆయా కిడ్నీ స్టోన్స్ ను యేసు నామములో కరిగిపోవును గాక నా తండ్రి. క్యాన్సర్ వ్యాధులను యేసు నామములో ఆయా బంధిస్తున్నానయా. యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక మా ప్రభువా. యేసు నామము ఉచ్చరించగానే నా తండ్రి సాతాను శక్తులు, ఆయా వ్యాధులను కలగ చేస్తున్నటువంటి దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నానయా. స్తోత్రం నాయన. నీ ప్రియ బిడ్డలు నా తండ్రి వ్యాధుల చేత ఆయా ముట్టుచున్న ప్రతి దురాత్మ శక్తులు నీ ప్రియ బిడ్డలు ఈ ప్రార్థన వినుచున్నప్పుడే వారి శరీరంలో నా తండ్రి వ్యాధుల నుంచి విడుదల అవునుగాక మా ప్రభువా. వ్యాధుల నుంచి స్వస్థత కలుగును గాక ప్రభువా. స్తోత్రం నాయన. ఆయా ఎయిడ్స్ వ్యాధులను, క్యాన్సర్ వ్యాధులను ఆయా యేసు నామములో నీ ప్రియ బిడ్డల నుంచి విడుదలవును గాక మా ప్రభువా. ఆయా నీ ప్రియ బిడ్డలకి స్వస్థత కలుగును గాక మా ప్రభువా. స్తోత్రం నాయన. చర్మ వ్యాధులను, థైరాయిడ్ వ్యాధులను, బీపీలను, హైపర్ టెన్షన్ను, పీసీఓడి ప్రాబ్లంను, కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు నా తండ్రి నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీరు నాకు ఇచ్చినటువంటి అధికారంలో నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రతి వ్యాధి నుంచి యేసు నామములో విడుదలవును గాక నీ ప్రియ బిడ్డలకి మా ప్రభువా. స్తోత్రం నాయన. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది స్త్రీలు మా ప్రభువా ఆయా గర్భసంచి ప్రాబ్లంతో బాధపడుచున్నారో, ఆయా గర్భ పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుచున్నారో ప్రతి ఒక్క స్త్రీని మీరు తాకమని అడుగుచున్నాను. వారి గర్భాలను మీరు తాకమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా పిల్లలు లేకుండా బాధపడుచున్న, ఆయా కంట్రోల్ చేస్తున్న ఈవిల్ స్పిరిట్ ను నా తండ్రి నజరేడైనటువంటి యేసు క్రీస్తు
నామములో బంధిస్తున్నానయా. స్తోత్రం నాయన. బంధకాల నుంచి విడుదల, సాతాను శక్తుల నుంచి విడుదల, అయా మాంత్రిక శక్తుల నుంచి విడుదల, నా తండ్రి చేతబడి శక్తుల నుంచి నీ ప్రియ బిడ్డలు ఈ ప్రార్థన వినుచుండగానే వారికి సంపూర్ణమైన విడుదల, స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సమాధానమును దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. దేవా స్తోత్రం నాయన. అయా దేవా మీ కొందనాలు. నీ ప్రియ బిడ్డల ద్వారా దేవా నీ ప్రియ బిడ్డలు పట్ల నేను ప్రార్థన చేస్తున్నానయా. స్తోత్రం నాయన. అయా నీ ప్రజలు నా తండ్రి ఏ బాధలోనేనో, ఏ ఇరుకులోనో, ఏ రుగ్మతులతోనూ, ఏ వ్యాధుల చేత బాధపడుచున్నారో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నానయా. యేసయ్యా నీ ప్రియ బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, వ్యాధుల నుంచి విడుదల దయచేయండి, సమస్యల నుంచి విడుదల దయచేయండి, రుణభారాల నుంచి విడుదల దయచేయండి, గర్భసంచి ప్రాబ్లం నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. అయా ఎంతమంది హాస్పిటల్లో మూలుగుచున్నారో, అయా ఎంతమంది ఐసీయూలో అడ్మిట్ అయి ఉన్నారో మా ప్రభువా, ఈ ప్రార్థన వినుచున్నప్పుడే దురాత్మ శక్తులను, చీకటి శక్తులను, ఆయా వ్యాధులను కలగచేయుచున్న దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నానయా. స్తోత్రం నాయన. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రియ బిడ్డలందరినీ నా తండ్రి నీ సన్నిధానానికి అప్పగించుచున్నానయా. అయా స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సమాధానము నీ బిడ్డలకి దయచేయమని అడుగుచున్నాను. ఈ లిల్లీస్ ఆన్లైన్ ప్రే టవర్ నుంచి ఈ ప్రార్థన ఈ దినమున ఎంతమంది వింటున్నారో మా ప్రభువా, వారందరినీ మీరు దీవించండి, వారందరికీ స్వస్థతను కలగ చేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. వారి ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, బాధల నుంచి అయా విడుదల దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. అయా ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో వారందరినీ మీరు దీవించండి, వారికి మంచి ఆరోగ్యాలను దయచేయండి. ఆయా బంధకాల నుంచి విడుదల, సాతాను పోరాటము నుంచి విడుదల, శ్రమల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. కోర్టు కేసులున్న వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను. ఆయా ప్రతి ఒక్క వ్యాధి నుంచి విడుదల దయచేయండి. ప్రతి ఒక్క అయా వారి శరీరంలో ఉన్న ప్రతి సిస్టమ్ను నా తండ్రి మీరు బాగు చేయండి, ప్రతి ఒక్క అవయవాన్ని మీరు బాగు చేయమని అడుగుచున్నాను. అయా దేవా స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవా మీరు వెళ్ళండి, మీరు తాకండి, నీ ప్రియ బిడ్డలని, నీ యొక్క ప్రజలను నా తండ్రి మీరు స్వస్థత కలగ చేయమని అడుగుచున్నాను. అయా స్తోత్రం నాయన. ఎంతమంది మరణ భయము చేత అయా బాధపడుచున్నారో, హిజ్కియాని తాకిన దేవా, హిజ్కియా నా తండ్రి మరణ భయముతో బాధపడుచున్నప్పుడు, మరణ రోగముతో బాధపడుచున్నప్పుడు హిజ్కియాని మీరు బాగు చేశారయ్యా. హిజ్కియాని మీరు స్వస్థపరిచారయ్యా. హిజ్కియాకి మా ప్రభువా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించారు మా ప్రభువా. ఎంతమంది మా ప్రభువా మరణానికి దగ్గరగా ఉన్నారో వారికి ఆయుష్ను పొడిగించమని అడుగుచున్నాను. ఐసీయూలో ఉన్న వారికి అందరికీ, వెంటిలేషన్ లో ఉన్న వారికి అందరికీ నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ మీరు వెళ్ళి తాకి వారిని స్వస్థతను దయచేయమని అడుగుచున్నానయ్యా. స్తోత్రం నాయన. నా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని అడుగుచున్నాను. మీరు నీ ప్రియ బిడ్డల్ని మీరు స్వస్థపరుస్తున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తోత్రం నాయన. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారిని బాగుపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తోత్రం నాయన. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.